నెక్స్ట్ నరసాపురం పార్లమెంట్ స్థానం. ఓకే సార్. నరసాపురం పార్లమెంట్ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీలు కూడా ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు 7 స్థానాలు కూడా కూటమి కైవసం చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓకే. 7 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ 0, హోరాహోరీ 0. ఓకే. ఎందుకంటే అంత డ్యామేజ్ కూటమి చేయాల్సి? గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో జనసేన ప్రభావం ఎక్కువ ఉంది. ఓకే. పొత్తు ఉండటం వల్ల ఏంటంటే జనసేన కేటాయించిన స్థానాల్లో టీడీపీ నుంచి పూర్తి సహకారం అందింది. జనసేన నుంచి కూడా తెలుగుదేశంకి ఇచ్చిన స్థానాల్లో పూర్తి సహకారం, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 85% సక్సెస్ఫుల్ గా జరిగినట్లు మన సర్వే అంచనా. సో అందువల్ల ఖచ్చితంగా 7కి 7 స్థానాలు కూటమి బలంగా ఉన్న స్థానాలు అవి. ఓకే. సో గోదావరి జిల్లాలు అవటం వల్ల రాజధాని ప్రభావం కూడా ఇక్కడ కొంత కనపడుతుంది. అమరావతి రాజధానిని కూడా ఇక్కడ వాళ్ళు జగన్ గారు అంతగా పట్టించుకోలేదు అన్న ఫీలింగ్ అనేది వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు. ఓకే. ఏలూరు నెక్స్ట్ చూసుకుంటే ఏలూరు పార్లమెంట్ అండి. ఇది వెరీ టిపికల్ సీటు. ఇక్కడ ఏంటంటే క్లియర్ మెజారిటీ లేవు, అసలు హోరాహోరీ ఉంది. ఈ స్థానం వైసీపీకి వచ్చేదానికి అవకాశం ఉంది, కూటమికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాయి అనుకున్న స్థానాలు కూటమికి 4 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 1, హోరాహోరీ ఉన్న స్థానాలు 2 ఉన్నాయి. హోరాహోరీ స్థానాలు ఏంటంటే దెందులూరు చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేస్తున్న సీట్ ఒకటి హోరాహోరీలో ఉంది. అక్కడ నువ్వా నేనా అన్నట్లుంది. వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి గారు, కూటమి నుంచి చింతమనేని ప్రభాకర్ గారు. కొంతమందికి ఏంటంటే చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారని అంచనాలు ఉన్నాయి, కొంతమందికి ఏమో అబ్బాయి చౌదరి గారు గెలుస్తారని అంచనాలు ఉన్నాయి. అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది మనం జూన్ 1వ తారీఖు అనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో సీట్ వచ్చేసి నూజివీడు. నూజివీడులో కూటమి అభ్యర్థిగా కొలుసు పార్థసారథి గారు, ఆయన వైసీపీ నుంచి పెనమలూరు టికెట్ రాకపోవడం వల్ల తెలుగుదేశంలో జాయిన్ అయితే లాస్ట్ మినిట్ లో ఆయన్ని నూజివీడు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో నియోజకవర్గానికి కొత్త అవ్వటం వల్ల అంటే వైసీపీలో ఉన్నప్పుడు కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆయన మీద, అది ఆయన ఓటమికి కారణం అవుతుంది. అక్కడ కొద్దిగా హోరాహోరీ ఫైట్ ఉంది, గెలిచేదానికి కూడా అవకాశం ఉంది. గెలుస్తారా లేదా, నూజివీడులో తెలుగుదేశం గెలుస్తుందా లేదా అనేది 1వ తారీఖు రిపోర్ట్ లో మనం చూద్దాం. సార్ ఇక్కడ కూడా నువ్వానేనా అన్నట్టు ఉంటుంది అని అన్నారు, మళ్ళీ కూటమికి 4 ఇచ్చేసారు. అదే అంటే మెజారిటీలు తక్కువ వచ్చే స్థానాలు ఇవన్నీ. ఓకే. మెజారిటీలు పెద్దగా రావు కానీ బొటాబొటీ మెజారిటీతో బయటపడే స్థానాలు. ఓకే. విజయవాడలో ఏంటి సార్ పరిస్థితి? విజయవాడ ఇక్కడ ఖచ్చితంగా అంటే యాక్చువల్ గా 2019లో విజయవాడ సీట్ ఇది. కేసినేని నాని గారు ఎంపీగా ఉన్నారు. ఆయన సీట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన వైసీపీకి వెళ్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కూటమి నుంచేమో కేసినేని చిన్ని గారు, ఆయన బ్రదరు. అంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య ఫైట్ అన్నమాట, ఇది ఒకే ఫ్యామిలీ నుంచి. ఇక్కడ విజయవాడ పార్లమెంట్ లో ఖచ్చితంగా 6 స్థానాలు కూటమి గెలవబోతుంది, 1 స్థానం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, హోరాహోరీ 0. ఈ 1 స్థానం ఏంటంటే తిరువూరులో వైసీపీ గెలవబోతుంది. ఈ 6 స్థానాలు కూడా అర్బన్ ఏరియా అండ్ రాజధాని ఎఫెక్ట్ పూర్తిగా ఉంది. అంటే జనసేన బలం కూడా తోడవడం వల్ల ఈజీగా 6 స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది. కేసినేని నాని ఉన్నారు సార్, ఆయన పరిస్థితి ఏంటి మరి? ఆయన ఎంపీగా ఈసారి ఓటమి చెందబోతున్నారండి. మన సర్వే రిపోర్ట్ కేసినేని చిన్ని గారు గెలవబోతున్నారు. విజయవాడ టీడీపీ ఖాతాలో పడుతుంది ఈసారి. ఓకే. అది ఎందుకు సార్? అంటే లాస్ట్ టైం అక్కడ గెలిచారు, మళ్ళీ వైసీపీకి వెళ్ళడం వల్ల ఆయన ప్రభావం తగ్గింది. అంతేనండి, వైసీపీకి వెళ్ళడం వల్ల ఆయన ఓటమి చెందాల్సి వస్తుంది. ఒకవేళ టీడీపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళారు. సో అది వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఆయన ఓటమికి కారణమవుతుంది. అక్కడ ఆయన మీద వ్యతిరేకత కాదు. ఆయనే గనక విజయవాడ టీడీపీ అభ్యర్థి అయ్యి ఉంటే మరలా ఆయన విన్ అయ్యేవాళ్ళు. సార్ ఇక్కడ కూటమి అంటే విజయవాడలో కూటమి ఇంత సీట్లు సంపాదించుకోవడానికి కూటమి అభిప్రాయం, ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి? ప్రధాన కారణం రాజధాని ప్రభావం. మొత్తం అర్బన్ ఏరియా అంతా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, కొత్త ఓటర్లు, అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కూటమి వైపు మొగ్గు చూపడం జరిగింది. పథకాలకు అంతగా అట్రాక్ట్ అవ్వని ఓటర్స్ వీళ్ళు. ఓకే సార్. సార్ మచిలీపట్నం పార్లమెంట్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుంది, ఖచ్చితంగా వైసీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో చూసుకుంటే 6 స్థానాల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, ఒకే 1 స్థానంలో వైసీపీ గెలవబోతుంది, హోరాహోరీ 0. ఈ 1 స్థానం ఏంటంటే పామరు నియోజకవర్గం. పామరు నియోజకవర్గంలో వైసీపీ కైలే అనిల్ కుమార్ గారు గెలవబోతున్నారు. మిగతా 6 చోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక్కడ ప్రధాన రీజన్ ఏంటంటే 2 బలాలు, టీడీపీ జనసేన 2 పార్టీలు కూడా బలంగా ఉన్న నియోజకవర్గం అది. సో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ గా జరిగింది. జగన్ గారి మీద వ్యతిరేకత ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. అభివృద్ధి లేదు, రాజధాని తెలియదు, పెట్టుబడులు రాలేదు, ఇట్లాంటి కారణాల వల్ల ధరలు అధికంగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే రోడ్స్, గ్రామాల్లో రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాల్లో రోడ్లు లేవు, అంటే భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఇతరత్ర కారణాల వల్ల
మెజారిటీ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, గుంటూరు విషయానికి వద్దాం సార్, అక్కడ ఏ విధంగా ఉంది సార్? గుంటూరు చూసుకుంటే కనుక ఉమ్, 7 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్, 6 స్థానాలు డెఫినెట్ గా బలంగా చెప్పగలం. 6 స్థానాలు కూటమి గెలవబోతుంది. ఓకే ఒక్క స్థానంలో హోరాహోరీ ఉంది. గుంటూరు ఈస్ట్, అది ఓకే సిటీలో. ఉమ్, గుంటూరులో 2 సీట్లు ఉన్నాయి మనకు, గుంటూరు ఈస్ట్, వెస్ట్ లో విడదల రజనీ గారు, మినిస్టర్ గారు మనకు పోటీ చేశారు. ఉమ్, ఆవిడ ఓటమి చెందబోతున్నారు ఈసారి. మన రిపోర్ట్ ప్రకారం గల్లా మాధవి గారు గెలుస్తారు అక్కడ. ఓకే గుంటూరు ఈస్ట్ లో ఏంటంటే ముస్లిం ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. 2 పార్టీలు కూడా ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. ఉమ్, అక్కడ ముస్తఫా గారికి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్ళ కూతురు షేక్ నూరి ఫాతిమా గారికి టికెట్ ఇచ్చారు. అక్కడ మాత్రం హోరాహోరీ ఉంది. ఉమ్, ఇక్కడ వైసీపీ గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, చెప్పలేము. ఓకే ఇది మనం పోస్ట్ పోల్ సర్వే కండక్ట్ చేసాం. అక్కడ ఉమ్, పోస్ట్ పోల్ సర్వేలో మనకు క్లియర్ గా ఎవరు గెలవబోతున్నారో అర్థమైంది. ఉమ్, అది 1వ తారీఖు రిపోర్ట్ లో మనం చూద్దాం. ఓకే ఇక 6 స్థానాలు గెలవడానికి రీజన్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రాజధాని. ఓకే 2019లో ఏంటంటే వీళ్ళందరూ కూడా మెజారిటీ జగన్ గారికి ఓట్లు వేసిన స్థానాలు ఇవన్నీ వైసీపీకి. ఎందుకు అంటే రాజధానికి అనుకూలం అన్నారు, అమరావతి రాజధానిగా కొనసాగిస్తాను అన్నారు కాబట్టి ఉమ్, ఒక అవకాశం అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి గుంటూరు ప్రజలు కూడా ఒక అవకాశం ఇద్దామనేసి వైసీపీకి లాస్ట్ టైం ఓట్లు వేయడం జరిగింది. ఓకే సో రాజధాని మీద ఆయన వెనకడిగేశారు కాబట్టి ఉమ్, ఈసారి వాళ్ళందరూ కూడా కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారు. సార్, నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్ లో ఇంకొక కీలకమైన స్థానాలు చూసుకుంటే కనుక మంగళగిరి. మంగళగిరి. ఉమ్, నారా లోకేష్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు, అది స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉమ్, ఈసారి మన సర్వే అంచనా ప్రకారం 20,000 మెజారిటీతో నారా లోకేష్ గారు గెలవబోతున్నారు. 20,000. 20,000 మెజారిటీతో Hmm. డామ్ షూర్. ఓకే అండ్ నెక్స్ట్ అందులోనే ఇంకొక కీలకమైన స్థానం తెనాలి. ఉమ్, నాదెండ్ల మనోహర్ గారు జనసేనలో నెంబర్ 2 గా ఉన్న ఆయన ఓ, కూటమి అభ్యర్థిగా తెనాలి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ హోరాహోరీ ఫైట్ ఉంది. ఉమ్, హోరాహోరీ ఫైట్ లో నాదెండ్ల మనోహర్ గారు గెలవబోతున్నారు. ఓకే పెద్దగా మెజారిటీలు రావు కానీ 10-15 వేల మధ్యలో అట్లా వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే సార్, లోకేష్ గారు అంటే లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది అక్కడే. ఉమ్. అక్కడే ఓటమి గల కారణాలు అంటే మళ్ళీ ఇప్పుడు వీటిని ఓవర్కమ్ చేసి ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు కదా? యాక్చువల్గా ఏంటంటే అండి, గతంలో చూసుకుంటే కనుక అది తెలుగుదేశం స్థానం కాదు అసలు. తెలుగుదేశం ఎప్పుడూ గెలవలేదు. ఉమ్, కానీ రాజధాని ఉంది, ఐటీ సెక్టార్ పరంగా అక్కడ కంపెనీస్ తీసుకురావడానికి కానీ డెవలప్ చేయడానికి అవకాశం, స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని లోకేష్ గారు ఎంచుకోవడం జరిగింది. ఉమ్, అక్కడ ఐటీ సెక్టార్ కి రాజధానికి అనుసంధానంగా అంటే ఒక ట్విన్ సిటీస్ లాగా డెవలప్ చేయాలి అని ఆయన ఒక విజన్ పెట్టుకున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్. ఓకే అందువల్ల అతి కష్టమైనా సరే మంగళగిరి ఎంచుకున్నారు, ఓడిపోయారు. ఉమ్, అక్కడ ఏంటంటే లాస్ట్ టైం ఆర్కే గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆయన Okay. గతంలో గుడ్ విల్ ఉంది. ఉమ్, 2019లో ఆయన గుడ్ విల్ లో ఆయన గెలిచారు, ఉమ్, ఆర్కే గారు. ఉమ్, సో స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారు ఆయన, లోకేష్ గారు. ఈసారి ఖచ్చితంగా రాజధాని ప్రభావం అండ్ లోకేష్ గారు ఈసారి ఏంటంటే విస్తృతంగా మంగళగిరి నియోజకవర్గంలో గ్రామాలు ఆయన తిరిగారు. ఓకే, ఆయన సతీమణి కానీ టీడీపీ తరపు నుంచి అందరూ గట్టిగా ప్రచారం చేశారు. ఓకే. సో ఖచ్చితంగా ఈసారి 20,000 మెజారిటీతో మంగళగిరిలో గెలవబోతున్నారు. అదే సార్, లాస్ట్ టైం ఆర్కే గారి ప్రభావం ఉంది అని అంటున్నారు కదా, ఈసారి కూడా ఆయన లావణ్య గారు ఆర్కే సపోర్ట్ గారు చేయడం. ఆర్కే గారు ఏం చేశారంటే ఒకానొక దశలో టికెట్ రాలేదు అన్న కారణంతో కాంగ్రెస్ లోకి వెళ్ళి అవును. కొద్దిగా మరలా తిరిగి వైసీపీకి రావటం, ఉమ్, ఇదంతా కొద్దిగా డ్యామేజ్ అయింది ఇమేజ్. ఓకే సో నెక్స్ట్ ఏంటంటే ప్రజలు కూడా అక్కడ ఆలోచించారు, ఉమ్, లోకేష్ లాంటి వ్యక్తి, ఐటీ మినిస్టర్ గా చేసిన వ్యక్తి, ఇక్కడ ఐటీ క్యాడర్ గా డెవలప్ అవడానికి స్కోప్ ఉంది కదా, ఒకసారి అవకాశం ఇద్దాం. ఉమ్, నెక్స్ట్ రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే మన ఈ ప్రాంతం ఇంకా డెవలప్ అయ్యేది అన్న కోరికతో ఉన్నారు ఈసారి. ఓకే సార్. సార్ ఇక బాపట్ల నియోజకవర్గానికి వస్తే పార్లమెంట్ స్థానం అక్కడ ఏంటి సార్ పరిస్థితి? బాపట్ల అండర్లో ఉన్నటువంటి 7 స్థానాల్లో కూడా ఉమ్, 7 స్థానాలు కూటమి గెలిచేదానికి అవకాశం ఉంది. ఓకే వైసీపీ 0, హోరాహోరీ 0. ఉమ్, మెయిన్ ఎందుకంటే బాపట్ల కింద ఉన్నటువంటి స్థానాలు ఏంటంటే ఉమ్, వేమూరు, రేపల్లె, బాపట్ల, పచ్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. ఉమ్, బాపట్ల మీద కూడా ఏంటంటే రాజధాని ప్రభావం అనేది ఉంది. ఓకే ఇక్కడ కొన్ని వైసీపీకి కంచుకోట్లైనటువంటి స్థానం ఒకటి బాపట్ల ఉంది. ఉమ్, అక్కడ కూడా వరుసనే వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఉమ్, అక్కడ రఘుపతి గారి మీద ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి గారు, ఆయన Okay. మీద యాంటీ వ్యతిరేకత ఉంది. ఉమ్, అక్కడ నరేంద్ర వర్మ గారు ఈసారి తెలుగుదేశం నుంచి గెలవబోతున్నారు. ఉమ్, ఇక్కడ కూడా ఏంటంటే రాజధాని ప్రభావం బాపట్ల నియోజకవర్గం మీద కూడా ఉంది. ఓకే సార్. నెక్స్ట్ ధరలు, ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో శాంపిల్స్ తీస్తున్నప్పుడు ప్రజలు చెప్పింది ఏంటంటే ఉమ్, సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారు కానీ అధిక ధరలు ఇలా ఇచ్చి ఇలా మళ్ళీ ట్యాక్సుల రూపంలోనే తీసుకుంటున్నారు, ఉమ్, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేదు, సో పిల్లలకు ఉద్యోగాలు, ఇట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న
కొత్త ఓటర్లు కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా కూటమికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు కూడా కూటమికి ఓటు వేయడం జరిగింది. ఓకే సార్.